తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఒక విషయంలో మా తల్లిదండ్రులకైనా, మా గురువులకైనా, ప్రజలకైనా నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మర్యాద తప్పిన వాళ్ళకు మర్యాద తప్పాల్సి వస్తుంది కాబట్టి, నేను ప్రతి ఒక్కరికి గౌరవించడం నాకు ముఖ్యం కాబట్టి కొంచెం ఈ విషయంలో సీరియస్ తీసుకొని మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల గురించి, ప్రజల గురించి ఆలోచించకుండా ఎవరెట్లా బతురు అనేది, ఇది రైతులకు అసలు ఎట్లా అనేది ఆలోచించకుండా రైతులకు యూరియా దొరకక ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. సెల్లుల్లో కన్ఫర్మ్ కాక, సెల్లులల్లో ఒక డిసైడ్ కాక, ఆ సెల్లులలో ఏందో యూరియాది బుక్ కాక వాళ్ళు నాకు ఫోన్లు చేసి, రిపోర్టర్లు కూడా నాకు ఫోన్లు చేస్తారు, అన్న ఇది అయితే లేదన్నా, ఏం చేయాలి, అసలు ఒక 2 నిమిషాలు అయిపోతుంది యూరియా, వచ్చిన 2 క్షణాలలో అయిపోతుందన్నా, ఆ యూరియా దొరకట్లేదు అని చెప్పి చాలా బాధపడుతున్నారు. వాళ్ళ బాధ చూసి నేను ఇలా తట్టుకోలేక ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అసలు వాళ్ళ గురించి ఆలోచిస్తే మా నాయన రైతు కాబట్టి, మా నాయన చేసిన వ్యవసాయంలో నేను కూడా కొంచెం బాగా ఉన్నా కాబట్టి ఆ బాధల సాధన నాకు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి మాట్లాడుతున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి అనుకుంటుండు ఏదో కేసీఆర్ తిడుతున్నా వెళ్ళిపోతున్నా, ఏదో ముచ్చట చెప్పినా ప్రజలకు నక్క ఊసారు లెక్కలు చేసి వెళ్ళిపోతున్నా అనుకుంటుండు. కానీ ప్రజల గురించి ఆలోచించు. కేసీఆర్ చేస్తలేడు మంచిగా పని అనేది వదిలేసుకున్నారు. ఇవాళ నువ్వు చేయాలని వాళ్ళు నేను తెచ్చుకున్నారు కాబట్టి నువ్వు ప్రజలకు ఎలా చేయాలి, రైతులకు ఎలా చేయాలి అనేది ఆలోచించు. కానీ నువ్వు అది ఆలోచిస్తలేవు. ఏమైనా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని తిడుతున్నావు. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, ఇవాళ కేసీఆర్ రాముల వారి దేవుడు లాంటి వాడు. ఆయనకు 2 భటులు ఉన్నారు, లక్ష్మణుడు, ఆంజనేయుల వారు. ఇవాళ వాళ్ళిద్దరూ ఎంత ఓపికతో ఉంటారో నీకు సమ్మతి అయితలే. ఇవాళ కేసీఆర్ కూడా ఎంత ఒప్పుకొతుంటాడో, ఎంత రెచ్చగొట్టినా ఎంత ఒప్పుకొతుంటుండో ఆయన తెలుసు. రాముల వారి దేవుడు కూడా అప్పుడు అట్నే ఒప్పుకొతున్నాడట. ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలని ఆయన ఉంచేది. నువ్వేమో రాక్షసుని అయ్యి రావణాసురుడు లెక్క మొత్తం ప్రజలు ఆగం చేస్తానికి నువ్వు మొదలైనవు. ఇవాళ నీ రాక్షస పాలనకు, నీ రావణ లంకకు నిప్పి అంటిస్తాడు కేటీఆర్, ఆంజనేయుల వారికి వస్తాడు. తోకకు నిప్పు అంటించుకున్నా అంటే నీ లంక మొత్తం ముట్టించేస్తాడు. నువ్వు అది గుర్తుపెట్టుకో బిడ్డ. నీ పని అయిపోయింది, దగ్గర పడేది నీ పని. నీకు తెలుస్తలేదు ఇంకా కూడా. నీ రాజకీయం వల్ల నీ కాంగ్రెస్ పార్టీలో చెప్తారు గ్రౌండ్ వర్క్ పోతుంది మొత్తం, అది మంచిగా వస్తలేదు అని చెప్పి. అందుకే హరీష్ రావు, లక్ష్మణుడు, కేటీఆర్, ఆంజనేయుల వారు, కేసీఆర్కి 2 ఉన్నారు అసలైన వాళ్ళు గట్టిగా. నువ్వు పోతే నీకు వెనక ఎవరున్నారు ఒకసారి గుర్తు చేసుకో. వాళ్ళు వెనక ఎవరు ఉన్నారు అనేది నీకే తెలవాలి. ఆయనకు గట్టిగా ఏదైనా ప్రజలకు అన్యాయం చేయకుండా, అన్యాయం జరగకుండా చూసుకోవడానికి ఉన్నారు. కేసీఆర్ చూసుకోవడానికి ఉన్నారు రాముల వారిని. మరి రావణాసురుని ఎవరు చూసుకోవాలి? ఆంజనేయుల వారికి తిక్క రేగిందంటే ఆకాశం అలా వస్తాడు, కింద రాముల వారు అనేటైనా దారి వేస్తూనే ఉంటాడు. పైన వచ్చిందంటే నీ లంకకు తోకకు నిప్పంటించుకొని నీ లంక మొత్తం ముట్టిస్తానికి రెడీలు ఉన్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ప్రజల గురించి ఆలోచించాలి. రేపు నువ్వు ఓడిపోయినా గెలిచినా నీ పరిస్థితి ఎట్టుంటుందో ఒకసారి ఆలోచించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలకు ఇంట్రెస్ట్ పెట్టి పనిచేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, రైతులతో సహా.